పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అంటే ఏదో ఒక సందర్భంలో ఒక ఏడాదిలో ఎన్ని సినిమాలు చేశారండి మ్యాక్సిమం? మీకు గుర్తుందా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 25 ఇన్ అన్ ఇయర్. 25, 20, 19, 18 ఇట్లా కంటిన్యూస్గా రాత్రి మాలు చేసేవాళ్ళం. అప్పుడు నైట్ షూటింగ్లు కూడా ఉండేవి. ఇక్కడ ఇవాళ చేస్తే ఊటీ, మన్నాడు, లేకపోతే కోయంబత్తూరు, లేకపోతే కర్ణాటక, లేకపోతే ఉగనకల్లు, ఏర్కాడ్ అని విపరీతంగా మళ్ళీ ఇటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మేము తిరగని ప్రదేశాలు లేవు కదా. ఒక్కోసారి మాకు ట్రైన్ జర్నీ ఎక్కువ ఉండేది. ట్రైన్ జర్నీ ఇంటి దగ్గర పడుకుంటే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిందా ఆ కుదుపు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. ట్రైను టక్ 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 కదా, ఆ కుదుపులు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. లేచి కూర్చునేవారా అర్ధరాత్రి? అంటే అట్లా ఆ ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ వచ్చేది. అట్లా అలవాటు అయిపోయాము. 600 సినిమాలు చేశారండి ఇప్పటి వరకు? అవును, 600. అందులో ఎన్ని హీరోగా ఎన్ని చేశారు, విలన్గా ఎన్ని చేశారు గుర్తుందా? అప్రాక్సిమేట్ నంబర్. హీరోగా అంటే ఇప్పుడు చంద్రమోహన్ నేను, రాజేంద్ర ప్రసాద్ నేను, నరేష్ నేను, కృష్ణ నేను, శోభన్ బాబు గారు, సరే మురళీమోహన్ నేను, మోహన్ బాబు నేను, అంటే ఇట్లా చేసినవి మొత్తం హీరోలు చేసినవి దాదాపు 100 ఉంటాయి. ఇది మొత్తం ఇద్దరు హీరోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాదాపు 300 సినిమాలు విలన్గా ఉంటాయి. ఆ తదిమాయ కామెడీలు, ఫాదర్లు, క్యారెక్టర్ రోల్స్. మీకు ఆ రోజుల్లో మీరు బాగా అభిమానించి మీతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరండి? ఎవరితో మీరు బాగా కొంచెం సాన్నిహిత్యంగా ఉండేవారు ఈ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? మొదటి 8 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. నన్ను తీసుకొచ్చింది బాలు గారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో నేరం నాదిక దాకలది, అన్నదమ్ముల అనుబంధం, అలాంటి సినిమాలు చేశాను. ఒకళ్ళని కాదు, అందరు డైరెక్టర్లతో పనిచేశారు. ఆది సుబ్బారావు గారు, వి మోహన్రావు గారు, తాతేని రామారావు, పిసి రెడ్డి, కేసర్ దాసు, కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు, నారాయణరావు. ఒకళ్ళేంటి అసలు చేయంది ఎవరితోటి అలా అని కాదు, వ్యక్తిగతంగా అంటే మీ ఇన్నర్ విషయాలు కూడా మీరు డిస్కస్ చేసి మాట్లాడుకొని పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎవరు మీరు అప్పట్లో? అట్లా దాదాపు 4-5 ఉన్నారు. దాస్ గారు, మన కృష్ణ గారు అనుకో, కృష్ణ గారు డైరెక్షన్లో కూడా పనిచేశా. విజయరమ డైరెక్షన్లో దాదాపు 30 సినిమాలు చేశా. హైయెస్ట్ విజయరమ డైరెక్షన్లో ఆ సినిమా తీస్తే నేను మస్టర్డ్ షుడ్ ఉండేవాడిని. ఏదో క్యారెక్టర్. పద్మాలయ సినిమా తీస్తే దాంట్లో ఉండేవాడిని. కృష్ణ గారు ఏ సినిమా డైరెక్ట్ చేస్తే దాంట్లో ఉండేవాడిని. ఇట్లా డైరెక్టర్స్ చాలామందితో క్లోజ్గా ఉండేవాడిని. అయితే జనరల్గా మీరు అంటే బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఒక 2-3 సినిమాలు బాగా గుర్తుండిపోతాయి మీ మైండ్లో. అంటే ఇది చాలా నాకంటూ ఒక మంచి స్టార్డమ్ని తీసుకొచ్చింది, లేకపోతే నాకంటూ ఒక మంచి స్పేస్ని, ప్లేస్ని క్రియేట్ చేసింది అన్న సినిమా ఒకటి ఉంటుంది కదా, ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో. బిగినింగ్ ఆఫ్ కెరియర్ జగమేమయ్యే స్టార్టింగ్లోనే పెద్ద పేరు తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ పిక్చరే. ఆ తర్వాత నెక్స్ట్ జ్యోతి ఓకే కామెడీ చేయించాడు ఫస్ట్. ఊర్వశి నేను హీరో, విలన్ హీరో మొత్తం నేనే, శారద డ్యూయల్ రోలు, ఊర్వశి. ఇవన్నీ పేరు తీసుకొచ్చినాయి ఆర్టిస్ట్గా. చైర్మన్ చెన్నయ్య మెయిన్ విలన్, చలం హీరో. దాంట్లో మొత్తం మెయిన్ విలన్ నేను. దాంట్లో డూయిట్లు కూడా ఉంటాయి. అలా అన్ని మంచి మంచి క్యారెక్టర్. బంగారు కళ్ళు, దొరబాబు మేజర్ క్యారెక్టర్, ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. ఆ తర్వాత క్షేత్రయ్య, మహాత్ముడు, నాగేశ్వర గారితో, రామారావు గారితో అన్నదమ్ముల అనుబంధం, మా దైవం అంటే దోయంక బర్హాత్, నేరం నాది కదా ఆఖరిది,
ఆ తర్వాత సాహసవంతుడు, చివరిలో నా దేశం అని బెదరగా. అట్లా శివాజీ గారితో నా టైటిల్ నా మీద పెట్టారు, నివురు గప్పిన నిప్పు అని. ఓకే. దాంట్లో శివాజీ గణేశను కృష్ణ గారి హీరోలు, నేను విలను దాంట్లో. టైటిల్ నా మీద పెట్టారు, అది చాలా మంచి పేరు వచ్చింది. సావాసగాళ్ళు ఇద్దరు హీరోస్, సురేష్ వాళ్ళది, కృష్ణ గారు నేను హీరోస్, అది సూపర్ హిట్, పెద్ద హిట్. అట్లా నేను చెప్పేది అంటే సంవత్సరానికి ఒక 7 సినిమాలు హిట్ కాకపోతే ఇంతకాలం మనం ఉన్నాం. కరెక్ట్. ఏదో ఒక సినిమాలో పేరు వచ్చిందనుకో ఇన్ని సినిమాలు యాక్ట్ చేయము. ఇప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ తీసా దేవతలా దీవించండి, నాకు విపరీతమైన పేరు వచ్చింది. జనంలో నా ఆ క్యారెక్టర్ పేరే పిలుస్తాను నన్ను, ఉపేంద్ర అని. సార్, దేవతలారా దీవించండి సినిమా హిట్, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వచ్చాయా రాలేదా? చాలా బాగా వచ్చినాయి. బాగా వచ్చాయా? చాలా బాగా వచ్చినాయి. ఆ తర్వాత శివగర్జనకి వచ్చినాయి. మిరుపుదేవాడి పెద్ద హిట్టు. మా ఊళ్ళో ముద్దు ముచ్చట సినిమా తీశా, అది 100 days పోయింది. అప్పుడు సబ్సిడీ కూడా ఉండేది. మా నేటివ్ ప్లేస్లో, సొంత విలేజ్లో 40 days సినిమా తీశా. అప్పుడు మా ఊళ్ళో బాత్రూమ్లు, లెట్రిన్స్ ఉండేవి కాదు. మొత్తం ఆర్టిస్ట్ శారద, శ్రీధరు, మురళీమోహను, మాధవ రంగారావు, ప్రసాద్ బాబు, నేను, గీత, కవిత, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, వీళ్ళందరం తీసిపోయి మా ఊళ్ళోనే పెట్టి విలేజ్లో 10 ఏళ్ళకి బాత్రూమ్లు కట్టించి, లెట్రిన్లు కట్టించి ఊళ్ళోనే పెట్టే ఆర్టిస్టులు అందరినీ. ముద్దు ముచ్చట. ఆ తర్వాత సంధ్యారాగం తీశా, నాకు మంచి పేరు వచ్చింది. అది సినిమా అంటే నెగిటివ్ క్యారెక్టర్, అది హీరోయింది. దాన్ని సమర్థవంతంగా తీసాం లాజికల్గా. బట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు, మీడియా బ్రహ్మాండంగా పోయింది. బట్ నాకు తెలుసు అది అయితే హిట్ లేకపోతే ఫట్ అని ముందు ప్రెస్లో కూడా చెప్పా. ఇది హిట్ అయితే పెద్ద హిట్ అవుద్ది, లేకపోతే పెద్ద ఫట్ అవుద్ది చెప్పా. అలాగే పోయింది అది సినిమా. ఆ తర్వాత నేను మిరుపుదాడి కవ్వాయి మొదలుపెట్టా. గిరిబాబు గారు, జనరల్గా ఎవరైనా ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకు ఒక 10 ఏళ్ళు సినిమాలు తీసి నిలదొక్కుని ఆర్థికంగా కాస్త సంపాదించుకొని స్టెబిలైజ్ అయ్యాక ప్రొడక్షన్ వైపు లేకపోతే డైరెక్షన్ వైపు ఇంకో వైపు వెళ్తారు. మీరు ఏ ధైర్యంతో, మీరు ఆల్రెడీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక కసితో వచ్చారు ఇండస్ట్రీలోకి, సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టారు. అలా అని పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేయలేదు. ఒక సినిమా వేసారు, మిగతా నార్మల్ విలన్ రోల్స్, రెమ్యూనరేషన్ కూడా అంతగా ఉండేది కదా. ఏ ధైర్యంతో మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళారు చెప్పండి? నా మిత్రులు ఉన్నారు ఇద్దరు, అంటే వాళ్ళు కూడా కొంచెం సంపాదించుకునే వాళ్ళే. వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారు, బాబు మనం తెద్దాం సినిమా అని చెప్పని. నా మీద నమ్మకం, అంటే నా మీద నమ్మకం ఉంటే నాటకాలు వేసినప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి. ముందు వారించా. ఆ తర్వాత ఓ సందర్భంలో చేయాల్సి వచ్చింది. అప్పుడు మొదలెట్టి కథ రాసుకొని కొమ్మినేని శేషగిరిరావుని డైరెక్టర్గా పెట్టా, కొత్తవాడిని. డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవాలా. కథ పంపడం అని చెప్పావయ్యా, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నావు, దాసుని పెట్టు, ఆయన పెద్ద పేరు ఉన్నాడు కదా, మన బిజినెస్ అవుద్ది అని చెప్పని డిస్ట్రిబ్యూటర్లు. నేను చెప్పాను, మేము రాసుకున్న కథకి మేమైతే న్యాయం చేస్తాం, ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన కథ విన్న తర్వాత చేర్పులు మార్పులు చేయొచ్చు, మేమే అనలేము. ఆ చేర్పులు మార్పులు మాకు ఇష్టం లేదు, యాజ్ స్టేజ్గా తీస్తేనే సినిమా హిట్ అవుద్ది అని మా నమ్మకం. పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు చేర్పులు మార్పులు చేయవచ్చు, మార్పులు చేయొచ్చు, చేయకపోవచ్చు, ఓకే అనొచ్చు. ఓకే అంటే సంతోషం, మార్పులు చేర్పులు అంటే అప్పుడు మేము కాదనలేము. కనుక ఐఎమ్ సారీ, నేను చూసుకుంటాను మొత్తం, ఇతన్ని డైరెక్టర్ పెడతానని చెప్పి పెట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వాల, మేము చేయమన్నారు. అప్పుడు మా డబ్బులతో కొంత తీసి 9 reels. అప్పుడు వాళ్ళు వచ్చి రష్ చూపిస్తావా అన్నారు, డబ్బులు అయిపోయి చూపిస్తారన్న. వెయిట్ చేసి చూపిస్తే చెప్పినట్టు తీసావయ్యా, మేము డబ్బులు ఇస్తున్నాం ఇచ్చారు. అది ఫస్ట్ ప్రొజెక్షన్ వేసిన వెంటనే మొత్తం సోల్డ్ అవుట్.
వాళ్ళకు కూడా డబ్బులు బాగా వచ్చినాయి, ఇది కొన్న వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా శంకర్జన, ఓకే. అందువల్ల తీసాం. ఆ కాన్ఫిడెన్సు కాకుండా నాకు ఒక అభిరుచి కూడా ఉంది, సక్సెస్ చేస్తారని నమ్మకం ఒకటి, ఆడియన్స్ పల్స్ కొంచెం గొప్ప నాకు తెలుసు అనే నమ్మకం ఒకటి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.